ఎవరు? బౌన్సర్లు వెళ్ళిపోయారు కదా, ఆల్రెడీ థియేటర్ నింపి పెట్టుకున్నారు. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియేటర్. బయట ఏదైతే ప్రదేశం ఉన్నదో అది పబ్లిక్ గ్యాదరింగ్కి అనువుగా లేదు అనే విషయాన్ని ఆ కన్సర్న్ పోలీసు వారికి చెప్పిన తర్వాత కూడా నేను 10 అడుగుల దూరమే జులూస్ తీస్తా, 5 అడుగుల దూరమే జులూస్ తీస్తా అంటే సో ఇన్వార్డ్ అయితే ఏంటిది? సో చెప్పండి, ఇన్వార్డ్ అయింది, నేను చూడను, నా 4 రోజులు టైం పడుతుంది. వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్? ఎట్లా పంపుతారు? చెప్పేది వినండి. ఆల్రెడీ నువ్వు పబ్లిక్ గ్యాదరింగ్లోకి వచ్చేసినావు, నీ చుట్టూ ఒక 5,000 మంది ఉంటారు. నా దగ్గర ఉన్నది 20 మంది 30 మంది స్టాఫ్. నేను 20 మందితో నేను 5,000 మందిని కంట్రోల్ చేయగలుగుతానా? పక్కా తీసుకుంటారు, పక్కా. చెప్పేది వినండి, ఒక నిమిషం వినండి. ప్రైవేట్ సెక్యూరిటీ అనేదే ప్రైవేట్, ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్. వాడు చట్టానికి అతీతుడు కాదు, చట్టంతోనే పనిచేయాలి, ఆయన చట్టంతోనే పనిచేయాలి. హీఈస్ నాట్ సపోజ్ టు త్రో ఎనీవన్. నువ్వు నీ మనిషికి చుట్టూ ఉండండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, రోప్ ఉంటుంది, దానికి ఒక అడ్వాన్స్ పైలటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది పోలీసు వారు నీకు ప్రొటెక్షన్ ఇస్తే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ఎవరినో చదువురాను అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనుభవం లేని వాడిని తీసుకుని వచ్చి బాగా కండలు బాగున్నాయని చెప్పి నువ్వు వాడిని దొబ్బే ఈయన దొబ్బే అంటే జైలుకు పోతారు. ఏం జరుగుతుంది? చట్టం ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారంటున్నారు. మరి కేసులు పెట్టారంటే నువ్వు దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి? మీడియా ముందు ఛాలెంజ్ చేయాలా? మనం కాదు కదా అథారిటీ. మీరు చాలా డిఫరెంట్ వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డిబేట్స్. ఆ వ్యాఖ్యానాల్లోకి నేను పోదలుచుకోలే. ఎందుకంటే నాది ఒక ఎయిమ్ ఉంది, నా యొక్క ఫ్యామిలీస్ మీద, నా యొక్క సహచరుల మీద, నా యొక్క డిపార్ట్మెంట్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించం. ఒకవేళ మేము తప్పు చేస్తే మా సీనియర్ అధికారులు ఉన్నారు, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది మా మీద యాక్షన్ తీసుకోవడానికి. బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్సల్ట్ బిఫోర్ ది పబ్లిక్. మీరు మీ వ్యూస్ చెప్పొచ్చు, నేను కూడా చెప్పినా కదా. నేనేమన్నా చెప్పినా చెడ్డ మాటలేం చెప్పలేగా. ఎవరు? నేనేమి అను కానీ నేను ఒక సమాజానికి గరీబోళ్లకు ఒక విషయం చెప్తా. నేను అదే చెప్తున్నా. నేను సమాజానికి, పేదవాళ్లకు, అప్కమింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏం చెప్తున్నా అంటే, నీకు ఒక 10-15 రోజులు ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రూపాయికో 20 రూపాయలకో వచ్చే సినిమాను నీ జీతం సగం జీతం కష్టపెట్టుకుని పోయి వాని బొంద మీద కొట్టదు. ఒకటి. రెండోది ఏంటంటే, నా పిల్లలకు చెప్తున్నా, నేను పేద వర్గాలకు సంబంధించిన, మిడిల్ క్లాస్ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరో గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరోయిన్ గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ యొక్క పరిస్థితుల గురించి. నువ్వు, నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు, నీ బజారు, నీ యొక్క ఊరు మాత్రమే ఇంపార్టెంట్. ఈ బాగు చేసుకోగలిగితే మన సమాజం చాలా గొప్పగా వెళ్తుంది. పారంజిత్ లాంటి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు ఇచ్చే వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు. అట్లాంటి సినిమాలు చూడండి, 2,000 కాదు 4,000 పెట్టి చూడండి, నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ చట్టం ఏం చేస్తుంది, ఎక్కడ పోలీసు వారు అతిక్రమించొద్దు, ఎక్కడ వకీలు అతిక్రమించొద్దు, ఎక్కడ మనం జీబ్రా లైన్స్ అతిక్రమించొద్దు. చట్టం అంటే నువ్వు నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుస్తుంది. నేను అవార్డు గురించి నాకు తెలియదు భయ్. ఇప్పుడు చెప్తా ఏనండి, అది తెలుసుకుంటే నీ హక్కుల గురించి తెలుస్తాయి. ఆ సినిమా గురించి తెలుసుకుంటే నీ హక్కులు తెలుస్తాయి. అమ్మా, నేను ఆల్రెడీ చెప్పేసిన, ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్. మమ్మల్ని కెలకద్దు రీజన్ లేకుండా మీరు ఇబ్బంది పెట్టినంటే మాత్రం మీకు రీల్స్ కట్ అవుతాయని చెప్పిన. రీల్స్ కట్ రైట్.